అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆమె పేరు శైలజ అనే కథ గురించి తెలుసుకుందాం. ఈ మధ్యనే ప్రభుత్వ కొలువుకు పదవి విరమణ చేసిన నాకు పుస్తకాలు మంచి స్నేహితులయ్యాయి. ఉద్యోగం చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు చదివేవాణ్ణి. కానీ ఇప్పుడు పుస్తక పఠనమే ఉద్యోగం అయిపోయింది. రోజు ఏదో ఒక పుస్తకం, ఎంతో కొంత చదవకపోతే రోజు గడవదంటే నమ్మండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. రోజులాగానే టైంకి టిఫిన్ చేసి యథావిధిగా ఏదైనా పుస్తకం చదువుదామని పుస్తకాల అల్మారు వైపు నడిచాను. పుస్తకాల వెతుకులాటలో మనసు ఓ పుస్తకం దగ్గర ఆగింది. అది భౌతికంగా అచ్చైన పుస్తకం కాదు, మానసికంగా అచ్చైన పుస్తకం. నా స్వహస్తాలతో నేను వ్రాసిన నోటు పుస్తకం. ఆ పుస్తక స్పర్శతో జ్ఞాపకాలు గిర్రున తిరిగేసరికి కళ్ళకు కొద్దిగా తడి తగిలింది. అపురూపంగా ఆ పుస్తకాన్ని అందుకొని తెరిచాను. మొదటి పేజీలో 2 చిరువాక్యాలతో వ్రాసిన ఆ అక్షరాల అల్లికకు మది తుల్లకమానదు. శైలజ ఓ జ్ఞాపకం, ఓ వ్యాపకం. 40 ఏళ్ల కిందట ఇదే పుస్తకంలో గుట్టుగా వ్రాసుకున్న మొదటి మాటలివి. ఇంకా ఎన్ని మాటలు పూతోటలై విరిశాయో పుస్తకానికి, నాకు తప్ప మూడో కంటికి కూడా తెలియదు. ఆమె చూపుల కోసం, ఆమె మాటల కోసం మనసును మునిమాపుల పడిగాపులు కాచాయంటే ఆ క్షణాలు అద్భుతమంతే. అవి బిఎస్సిలోని అడుగుపెట్టిన రోజులు. కౌమారం దూరమై యవ్వనం చేరువైన చేష్టలు. నిజంగా ఊహ తెలిసే బహుశా అప్పుడేనేమో. చదువుతో పాటు ఆటపాటల చనువు కూడా. కొత్త పరిచయాలతో, కొత్త స్నేహితులతో కొత్త చదువు కొంగొత్తగా ఉంది. అల్లర్లతో, ఆటపాటలతో చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. పరిచయాలు పాతబడ్డాయి, కొత్త బాధ్యతలు మూతపడ్డాయి. 2వ సంవత్సరం మొదటి సంవత్సరానికి ఇంకేం తీసిపోనట్టుగా పరిగెడుతుంది. ఆ రోజు ఆదివారం కావడంతో టైం 9 అవుతున్నా ముంచుకొచ్చేదేం లేదని ఇంకా మంచం మీదే ఉన్నాను. అదేమంత మత్తు నిద్ర కాకపోవడంతో ఇంట్లో మాటలు, వీధిలో అరుపులు, వెరసి చప్పుళ్ళని వినపడుతున్నాయి. అమ్మ వంటగదిలో ఉన్నట్లుంది. పాత్రలు కదిలించిన శబ్దం వస్తుంది. నాన్న నేనున్న గదిలోనే పేపర్ తిరిగేస్తున్నాడు. గాలికి ఆ శబ్దం కూడా. ఇంతలో అమ్మ టీ తెచ్చినట్లుంది. చక్కని టీ తాగుతూ చక్కని కబుర్లు చెప్పుకుంటున్నారిద్దరు. కొడుకునే అయినా కొద్దిపాటి సరసంగా ఉన్న ఆ కబుర్లు సరదాగా ఉండడంతో కోడి నిద్రపోతున్న నేను దుప్పట్లో ఉండే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాను. కొద్దిసేపటి తర్వాత సంభాషణ మారిందని అర్థమయ్యింది. మారిన ఆ మాటలకు ఒక్కసారిగా లేచాను. నా ఉదుటకు ఉలిక్కిపడిన అమ్మా నాన్న ఏంట్రా ఏమైంది అన్నారు కంగారు పడుతూ. ఏం లేదు, పరిగెత్తుకుంటూ ఇంటిపైకి చేరాను. ఈ మధ్య వీడికి తగిలేది తప్పేది అసలు తెలియడం లేదండి అన్న అమ్మ మాటలైతే చెవిన పడ్డాయి. పక్కింటి వైపే చూస్తున్నాను. రెప్పార్పకుండా చూస్తున్నాను. వేకువ కోసం ఎదురు చూస్తున్న చక్రవాక పక్షిలా చూస్తున్నాను. వెన్నెల కోసం వేచి చూస్తున్న చెకోర పక్షికేం తీసిపోనట్టుగా చూస్తున్నాను. ఏ వైపు నుండి వస్తుందోనని తీక్షణంగా ఇంటి ముందు వెనుకలా గమనిస్తున్నాను. పచార్లు కొడుతున్నాను, గోర్లు కొడుక్కుంటున్నాను. ఇది వరకు ఎరుగనివి, నేనెప్పుడూ చెయ్యనివన్నీ చేస్తున్నాను. ఇంతకు ముందు వరకు అమ్మా నాన్నల మాటల్లో భయపడిన అమ్మాయి, తిట్లు పడి ఇంతసేపు నేను పాటలు పడిన అమ్మాయి ఎంతకు బయటికి రాదే. వీధిలోనూ అమ్మాయిలు ఉన్నారు, చదివే కాలేజీల్లోనూ ఉన్నారు. ఎప్పుడు వారి ఊసే ఎత్తని నాకు ఇప్పుడు కొత్తగా ఈ ధ్యాస ఏంటి? సమాధానాలు లేని ఎన్నో సందేహాలు నన్ను చుట్టుముట్టాయి. పక్కింట్లోకి అద్దెకు వచ్చిందన్న మాటే తప్ప మరొకటి తెలియదు. అప్పటిదాకా దుప్పటి కప్పుకున్న కళ్ళు ఇకపై నిద్రించవేమో బహుశా. రమారమి అలానే ఉంది నా వరస. ఓవైపు ఆలోచనల్లో మునిగి తేలుతున్న రెప్పపాటును కూడా వదలక చూస్తున్న నాకు ఆ అమ్మాయి కదలికలు కనపడకపోయేసరికి ఒకంత ఆశతో మరింత నిరాశతో కిందికి వచ్చాను. కోపంగా చూస్తున్న అమ్మా నాన్న నుండి తప్పించుకుని బాత్రూంలోకి దూరాను. స్నానం చేసొచ్చే 10 నిమిషాల్లో 10,000 ఆలోచనలు మతిని మొత్తంగా ఆక్రమించాయి. నిద్రలో నుండి ఒక్కసారిగా లేచావేంట్రా? లేచావు సరే, పడుతూ లేస్తూ ఆ పరుగేంటి? అమ్మ టిఫిన్ పెట్టింది. టిఫిన్తో పాటు తిట్లు పెట్టింది. ఏదైనా మాట్లాడితే నాన్న వడ్డన కూడా జరుగుతుందని తెలిసి మౌనంగానే ఉన్నేను. మూర్తి పక్కింట్లోకి కొత్తగా ఓ అమ్మాయి అద్దెకొచ్చింది. ఏం తిందో ఏమో, ఈ టిఫిన్ టీ ఇచ్చిరా అమ్మ పిలిచింది. ఆ మాటకు ముతాబులా వెలిగిపోయింది నా ముఖం.
నువ్వు అమ్మవు కాదమ్మా, అమ్మలగన్నా అమ్మవు అని మనసులో అనుకుంటూ అవి తీసుకొని పక్కింటికి కదిలాను. గేటు శబ్దం అవడంతో నా రాకను గమనించిన ఆ అమ్మాయి ఇంట్లో నుండి వరండాలోకొచ్చింది. ఎవరు వస్తువులు సర్దుతూ మధ్యలో వచ్చినట్లుంది. చెమటలు దారగా కారుతున్నాయి. స్వేదమంటిన లక్ష్మీదేవిలా ప్రత్యక్షమైన ఆ క్షణాల్ని ఓ క్షణం కనులలో దాచే ప్రయత్నం చేశాను. ఆ దాపు దరిదాపుల్లోకి ఎన్నో వలపు భావాలు వదలై వచ్చి చేరాయి. తేనెకు తీసిపోని మాట, హంసను మించిపోయే నడక, ఆ అందం అనుకువ అన్నీ నన్ను కట్టిపడేశాయి. మిమ్మల్ని ఎవరు మీరు అన్న మాటకు తేరుకొని మేము పక్కింట్లో ఉంటాం, అమ్మ మీకివి ఇచ్చి రమ్మన్నారు అన్నాను చిరునవ్వుతో. అంత అభిమానంతో పంపినవి కాదనడం ఇష్టం లేక అందుకుంటూ చాలా థ్యాంక్స్ అండి అంది. పర్లేదండి అన్నాను నేను. మీరొక్కరే వచ్చినట్లున్నారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను సాయం చేస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ, ఇందులో శ్రమ ఏముందండి, ఇరుగు పొరుగు వాళ్ళం, ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగూ అన్నాను నేను కలుపుగోలుతనంగా. పరిచయాలు పరిభాషణలు మొదలయ్యాయి. మాటలు పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఊసులు ఊకొడుతున్నాయి. ఊహలు తేలియాడుతున్నాయి. పూజలాడుతనే ఆ అందాన్ని చూస్తున్నాను. ఆ అందాన్ని చదివి చూస్తున్నాను. ఉన్నట్టుండి ఓ విషయం విషాదాన్ని వెంట పెట్టుకొచ్చింది. పరిచయంతో తెలిసింది ఆమె పేరు శైలజ అని. సొంత ఊరును వదిలి ట్రాన్స్ఫర్తో కదిలి స్థానికంగా పేరున్న బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగరీత్యా ఈ ఊరొచ్చిందని. ఇంతవరకు బాగానే ఉన్నా ఆమె నాకంటే పెద్దది, 3 సంవత్సరాల పైనే ఉంటుంది. ఈ మాటతో పదారణాల తెలగందం పక్కనే ఉందని తెలిసి కూడా ఆనందమంతా ఎటో వెళ్ళిపోయింది. ఆమెతో ఏమీ చెప్పకుండా ఇల్లు చేరాను. ఏదో తెలియని బాధ, ఎదపై మిలియన్ టన్నుల బరువు ఉన్నట్టు మనసు నలిగిపోతుంది. పరిచయమై గంట కూడా కాలేదు. అంతలోనే కలివిడి, అంతలోనే అలజడి. ఆ పరంపరలలోనే వందల కొద్దీ సందేహాలు, సందోహాలు, సంవాదాలు, ఇలా ఎన్నో. మరుసటి రోజు నేను కాలేజీ నుండి ఇంటికి వచ్చాను. ఆమె కూడా రావడం గమనించాను. మూర్తి అన్న పిలుపు ఆమె నుండి. ఆ పిలుపుకు ఉక్కిరి బిక్కిరవుతున్న మనసును రెక్కలొచ్చినట్టయింది. నిన్న నా చుట్టూనే కట్టుకున్న బిడియపు గోడలన్నీ కూలిపోయాయి. అయినా విడవనట్టు నటించాను. మూర్తి మిమ్మల్నే అంటూ మళ్ళీ అదే పిలుపు. ఆగుదామా వద్దా అన్న సందేహంలో ఉండగానే ఆమె నన్ను సమీపించింది. నిన్న చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోయారేంటి అంది ఆమె. ఏం లేదండి, వేరే పని ఒకటి గుర్తొచ్చి వెళ్ళానన్నాను మాటను దాటవేస్తూ. ఆమెకి ఏమని అర్థమయ్యిందో కాసేపు మౌనం అడ్డమయ్యింది. ఆమెతో తొలినడకలు ఓ వేడుకలా తోచాయి. ముసిరిన ఆ మౌనాన్ని మాటలు కరుసుకున్నాయి. అలానే ఇల్లు చేరాయి. ఆ మాటలన్నీ పూదోటలు కావాలని, ఆ అందానికి అక్షర రూపం ఇవ్వాలని తలుపులు మది తలుపులు తడుచుతున్నాయి. ఊహలతో కూడిన ఊసులతో పాటుగా పుస్తకంలో పేజీలు కూడా పోటీ పడ్డాయి. శైలజ ఓ జ్ఞాపకం, ఓ వ్యాపకం. అచ్చర ఉందే పదాలతో కలం కదులుతుంది. ఊహల్లో, ఊసుల్లో, ఆశల్లో, శ్వాసల్లో, ధ్యాసల్లో, అన్నింటా ఆమె. నేను అనే మాట ఇకపై ఉండదేమో బహుశా అనేలా ఆక్రమించింది నా మనసుని. కలం ఆగింది. ఏమైందో అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తున్నాయి పుస్తకంలో పేజీలు. నేనేనా ఇదంతా, నా భావనేనా? నాలో నేనే నవ్వుకుంటున్నాను. కొద్దిసేపు మౌనపు గావాక్షంలోకి చూసింది మనసు. అక్కడ ఆలోచనలు జగడమాడుతున్నాయి. ఆ సంవాదంలో నా సందేహాన్ని ఓ సమాధానం దొరికింది. మాటలకందని సాన్నిహిత్యానికి వయసుతో పనేముంది? ఒకంత ఊరటనిచ్చిన ఆ మాటకు మనసు నిచ్చెనలెక్కింది. ఆ రోజు మొదలు ప్రతిరోజు ఓ పండుగలా తోచేది. ఆమెను చూడకపోతే పూటైనా పూర్తయ్యేది కాదు. ఆమెకు కూడా అంతేనేమో అన్నట్లుగా ఆమె ముఖంలో కూడా వెలితి. నన్ను చూడగానే సంతోషం. సాన్నిహిత్యపు సౌరభాన్ని ఆస్వాదిస్తూ ఆమెతో గమనిస్తూ ఇవన్నీ గమనిస్తున్నాను. అంతు చిక్కని ఆనందం, అంతే చక్కని అనుబంధం, అంతకు మించిన ఆరాధన, నిత్యం మదించే హృదయ వేదన. హాయైనా బాధైనా ఆమెతో జరిగినది అది ఏదైనా కనుక సమయానికి పుస్తకానికి కానుక చేసేవాడిని. వేసే వేషాలన్నీ పుస్తకానికి అప్పజెప్పేవాడిని. ప్రతి జ్ఞాపకాన్ని అపురూపంగా స్వహస్తాలతో అచ్చువేసేవాడిని. వచ్చిపోయే దారికి, ఊరవతలున్న ఏరుకి, కొండ మీద ఉన్న గ్రామదేవత గుడికి, పొలం గట్టుకి, శేషయ్య తాటలో ఉన్న ప్రతి చెట్టుకి రాగశృతి లయల మిళితమైన మా బంధం ఓ మకరందమే, ఓ సుగంధమే. ఆదివారం కోసం వారమంతా వేచి చూడడం, ఆ రోజంతా ఈ దూరాలన్నీ చుట్టి గువ్వల్లే గూటికి చేరడం, చేరిన తీరాల గురించి బోలెడన్ని కబుర్లు చెప్పుకోవడం,
ఒక్క ఆదివారమేనా ఏమాత్రం సొలివి దొరికినా ఓ ఆనందాలను ఆస్వాదించడమే పని. ఆమెలో ప్రతి భావన ఓ అద్భుతమే. ఆమెతో ప్రతి భాషణ ఓ అద్భుతమే. ఆమె ఓ అద్భుతం. ఆమెకు దూరంగా జరగడం అంటే ఊపిరి తీగలు బిగుసుకున్నట్టే, చీకటి మబ్బులు కమ్ముకున్నట్టే. ఇలా ఆనందంతో ముడిపడిన బంధంతో 2 సంవత్సరాలు గడిచాయి. ఆనందంతో వయసులు వ్యత్యాసాలున్నా మనసులు ముత్యాల సరసాలయ్యాయి. కానీ విధికి తల వంచాయి. ఆమెకు ట్రాన్స్ఫర్ అవ్వడం, నాకు పెళ్లి జరగడం 2 ఒకే రోజు కావడంతో గుండెలో ఆమె ఉందని తెలిసిన ఆ బాధను గొంతులోనే దాచుకున్నాను. అప్పుడు ఇప్పుడు ఇలా వారి ప్రేమ కథ ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన వెంక సనాతని ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.